హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. చిటపట చినుకులు పడుతూ ఉంటే ఇలా వేడివేడిగా చేసుకుని తింటే ఎంత బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇలా వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి చాట్ ఐటమ్స్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. పల్లీల చాటు, పెసల చాటు, శనగల చాటు ఇలా అన్నీ నా ఛానల్లో ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఆయిల్ ఫుడ్ బదులు ఇలాంటి హెల్దీకరమైనవి చేసుకొని తినండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. మసాలాలు ఏమీ లేకుండా ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోండి. ఆరోగ్యంగా ఉంటారు. వర్షాకాలంలో బయటి ఫుడ్ తినకుండా ఇంట్లోనే ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ చేసుకొని తినండి. శనగలు 1 గ్లాస్, మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4 లేదా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కొత్తిమీర, ఒక గిన్నెలోకి 1 గ్లాస్ శనగలను తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న శనగల్లోకి మునిగేంత వరకు నీళ్లు తీసుకొని మూత పెట్టుకొని కనీసం 3 గంటలు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో నానబెట్టుకున్న వాటిని వేసుకొని ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకొని మూత పెట్టుకొని వెయిట్ పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్కి 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి ఆయిల్ ఫుడ్ బదులుగా ఇలాంటి ఆరోగ్యకరమైనవి చేసుకొని తినండి. ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, శనగలు ఎంత బాగా ఉడికాయో. ఉడికినది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, శనగలు ఎంత బాగా ఉడికాయో. శనగలు ఉడకనట్లయితే మరొకసారి గ్యాస్ మీద పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న శనగలను ఒక స్ట్రైనర్ సహాయంతో వీటన్నింటినీ వడబోసుకోండి. ఇలా వడబోసుకున్న నీళ్ళను పారవేయకుండా చారు ఎలా తయారు చేసుకుందామో రేపు చూపిస్తాను, చూడండి. ఈ శనగల నీళ్ళతో తయారు చేసుకున్న చారు చాలా బాగుంటుంది. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డ కొద్దిగా వేగిన తర్వాత ఈ శనగల చాట్ని పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు. ఉల్లిగడ్డ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలను అందులో వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తినాలి అనిపిస్తుంది కాబట్టి ఇలాంటివి చేసుకొని తినండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది పెరిగినట్లయితే గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోండి. శనగలను వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసుకునేటప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో బాగుంటుంది. వర్షాకాలంలో బయట ఫుడ్ తినకుండా ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకొని తినండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలాంటి చాట్ ఐటమ్స్ చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా ఛానల్లో పల్లీల చాటు, పెసల చాటు, శనగల చాటు ఇలా అన్నీ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఇలాంటి హెల్దీకరమైన ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.